శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం ఎంఆర్ భాషా గారు. నమస్తే సార్. తెలుగుదేశం అంటేనే బీసీలకు సంబంధించిన బీసీల పార్టీ అంటూ ఉంటారు. ఇది అన్నగారు స్థాపించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అదే కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు రీసెంట్గా 34% ఏకగ్రీవంగా క్యాబినెట్ ఆమోదించింది. సో దానిపైన మీ అభిప్రాయం? సార్ ఒక్క విషయం అండి, అంటే మీరు ఏమనుకోవద్దు, నేను అనుకునేది చెప్తున్నా మీకు. పార్టీకి నాకు సంబంధం లేదు. తెలుగుదేశం పార్టీ ఫలానా ఎస్టీలది, ఫలానా ఎస్సీలది, ఫలానా మైనారిటీలది, ఫలానా బీసీలది, ఫలానా రెడ్లది, కమ్మలది, కాపులది అని నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు సార్. కానీ నేనేమనుకున్నా అంటే తెలుగుదేశం పార్టీ అంటే నాకు అనిపించింది తెలుగుదేశం పార్టీ అందరిల్లు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా ప్రతి కులానికి సమన్యాయం చేయడానికి పెట్టినిల్లు, కరెక్ట్, పుట్టినిల్లు. ఎందుకు నేను ఈ మాట అంటున్నాను? 50.54% మంది ప్రజలు ఆంధ్రప్రదేశ్ జనాభాలో బీసీలు, సగానికి పైన బీసీలు. వాళ్ళకి న్యాయం చేయగలిగింది తెలుగుదేశం పార్టీ, న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ. ఎట్లా మీకు చెప్తా. 86లో అన్నగారు 20% మొదటిసారి, అన్నగారు అంటే ఎన్టీ రామారావు గారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, ఆయన మొదటిసారి బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చారు. 86లో 20% ఇచ్చారు. అదే బీసీ రిజర్వేషన్ 95లో 34% చంద్రబాబు నాయుడు గారు 95లోనే 30 ఏళ్ల కిందనే తీసుకొచ్చారు. 95 లోకల్ బాడీ ఎలక్షన్స్లో 2001, 2006, 2013 మొత్తం 34% నడిచింది, నడిపించారు. సో ఏం జరిగింది వింత విచిత్రం అంటే, వీళ్ళ అధికారంలోకి వచ్చాక 2020లో ఏవైతే ఎన్నికలు జరిగాయో అందులో ఆ 34% కుదించి 24 చేశారు. నేనేమంటాను అంటే, మొదట బీసీల మీద ఉన్నటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది ఇక్కడ కనిపిస్తుంది, మీకు వినిపిస్తుంది, మీకు అర్థమవుతుంది. ఎందుకు ఆ బాధ్యత? సమన్యాయం. సగం వాళ్ళే ఉన్నారు. అవును, సమన్యాయం చేయాలి కదా. ఒక తండ్రిగా మీ బాధ్యత, ఒక ముఖ్యమంత్రిగా మీ బాధ్యత. మీరు చేసినారు, మీరు మంచి మీరు చేయలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఉన్నదాన్ని కుదించారు. అవును. రాజశేఖర రెడ్డి గారు కుదించలేదండి, ఈయన కుదించాడు. అదే విచిత్రం, వింత. అవును. అండ్ నాకు ఇంకో విచిత్రం చెప్పనా మీకు. ఈయన 24% చేస్తే ఆ పార్టీలో కూడా బీసీలు ఉన్నారు. మరి ఏం సార్ ఇది? మాకు న్యాయం చేయండి, మీరు అన్యాయం చేస్తున్నారు. 34% ఉంటే 24% చేస్తారా? ప్రశ్నించాడు ఎవరన్నా? ప్రశ్నించరా? బానిసలమా? కాముగా. అవును. మరి ఎందుకు ప్రశ్నించలేదు? ఉన్నవి తీసేయకూడదు కదా, మీరు పెంచలేదు. అట్లీస్ట్ ఉన్నవి తీసేయకూడదు. కరెక్ట్. అయితే ఆ ప్రశ్న అడిగేటటువంటి మనస్తత్వం ఎవరికీ లేదు ఆ పార్టీలో. తెలుగుదేశం పార్టీ మనస్తత్వం కూడా మనం ఒకసారి మాట్లాడుకోవాలి సార్. తెలుగుదేశం పార్టీలో నాకేంటో తెలియదు, వీళ్ళకి అర్థం కావట్లేదు. ఇంత పెద్ద పని 34% రిజర్వేషన్ ఇవ్వడం అనేది చాలా పెద్ద పని సార్. మీకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇట్ ఈస్ ఒక రెవల్యూషన్ అని చెప్పాలి. నిజానికి తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏం చేయాలి? వాళ్ళు వాళ్ళ గ్రాటిట్యూడ్ చెప్పాలి కదా. మా నాయకుడు మా కోసం మంచి చేసిండు, ఇంట్లో నుంచి బయటికి రావాలి కదా. నిజానికి ఒక స్టాచ్యూ కట్టి పాలతోటి చేయాలి కదా, దండలేయాలి కదా చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్పాలి కదా. చంద్రబాబు నాయుడు గారి కోసం, టీడీపీ పార్టీ కోసం పూజలు పునస్కారాలు చేయాలి కదా, సెలబ్రేషన్స్ పండగలాగా చేసుకోవాలి కదా. టీడీపీ వాళ్ళు ఏంటి లైట్ తీసుకున్నారు? నాకు అర్థం కావట్లే. ఏ నాయకుడు చేశాడంటే నేను చూడలేదా? మీరు చూసారు ఎవరన్నా? సెలబ్రేషన్స్ ఎందుకు చేయట్లేదు వీళ్ళు? సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఏం సార్, ఒక ట్వీట్ చేశా, ఇదేం వ్యక్తం? ఇప్పుడు నాకు సంతోషం వచ్చింది, నేనేం చేస్తా? ఓ 4 కోళ్ళు తీసుకొస్తా, కోసి మంచిగా బిర్యానీ వండుకుంటా, నలుగురిని పిలుస్తా, ఓ ఫంక్షన్ చేస్తా. ఇదే జగన్ గారు చేస్తే, స్టాచ్యూ జగన్ గారు చేస్తే విశాఖపట్నం నడిపోతే మీద ఒక స్టాచ్యూ వేసేసి పాలతోటి అభిషేకం చేసేసేవారు. అభిషేకం చేసేవారు. చంద్రబాబు నాయుడు గారి కనీసం ఒక గ్రాటిట్యూడ్ అన్న వీళ్ళు చెప్పలేకపోయారే. నాకు వింత కనిపిస్తుంది. ఎందుకంటే బీసీ నాయకులు చాలా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు టీడీపీలో, స్ట్రాంగ్ లీడర్స్ ఉన్నారు, చాలా పాత నాయకులు ఉన్నారు, కొత్త నాయకులు ఉన్నారు, కొత్త నాయకత్వం వచ్చింది. వాళ్ళు చేయరు, వీళ్ళు చేయరు. ఏంది ఇది? నాకు అర్థం కావట్లా. అండ్ టీడీపీ సోషల్ మీడియా కూడా సార్ వింతగా బిహేవ్ చేసింది. ఏదో ట్వీట్ పెట్టి వదిలేశారు, చిన్న వీడియో పెట్టి వదిలేశారు. అదేంటి? పండగలాగా జరుపుకోవాలి ఇది వాతావరణం. ఈ పండగ ముందర డిఎస్సి వేసి మొత్తం కొట్టబోయే సార్. అదే చేసుకోలేదు వీళ్ళు. ఓకే.
వింతగా అనిపించింది. సరే ఏదేమైనా కూడా ఉమ్, ఈ బీసీ రిజర్వేషన్ అన్నది చరిత్రలో నిలిచిపోయేటటువంటి రోజు. ఆ చంద్రబాబు నాయుడు గారి సంభాషణ ఏదైతే ఉండినో ఉమ్, అది చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది సార్. ఓకే ఓకే రేపు పొద్దున్న బీసీలకి సమన్యాయం అన్న ప్రతి చోట చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తుంది. రైట్. బీసీలకి ద్రోహం చేసిన వ్యక్తి అన్న ప్రతి చోట జగన్ గారి పేరు వస్తుంది. ఎందుకంటే ఆయనే కదా కుదిర్చింది. బీసీలకి ద్రోహం చేసినట్టే. 50% పైన ఉన్నటువంటి జనాభాకి మీరు 24% ఇవ్వడం ఏంది? అసలు అనిల్ గారు ఎట్లా మాట్లాడుతున్నారు మరి? అనిల్ గారికి ప్రాబ్లం ఏమైందంటే ఆయనకి ఇంతకు ముందు ఆయన మాటలు విన్నారా మీరు? అంత ఇప్పుడు లేటెస్ట్ అంతకుముందు వెటకారంగా ఒకసారి అసెంబ్లీలో మాట్లాడాడు. 0.5% ఫుల్ పర్సెంట్ అది ఇది అని చెప్పేసి మాట్లాడితే తీసి పక్కన పడేసారు. ఆ మంత్రి పదవి ఎవరు వేరే అంబటి గారికి ఇచ్చినట్టున్నారు. అవును. ఈయన తీసి పక్కన పడగానే పొద్దున్న తీసేశారు. సాయంత్రం మీడియా ముందుకు వచ్చి పోలవరం నాకేం సంబంధం, నేను మంత్రిని కాదుగా అన్నాడు. ఓడి జనాలు పరేషాన్. అరే నిన్న కాక మొన్న అసెంబ్లీలో నువ్వు పొలం కట్టేస్తాడు డిసెంబర్ కానీ నువ్వు ఇప్పుడు నాకేం సంబంధం అంటున్నావు అని చెప్పేసి ఆశ్చర్యపోయారు. దాని తర్వాత ఓడిపోయిన తర్వాత ఆయన మాయమైపోయాడు. పాపం ఎక్కడున్నాడో తెలియదు. ఇప్పుడు అందరు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మరి నన్ను ఉంచుతాడో పీకేస్తాడో తెలియదు అని చెప్పేసి మళ్ళీ లేటెస్ట్గా నిన్ననే వచ్చాడు. నిన్న వచ్చి మేము బీసీ రిజర్వేషన్ ఇద్దాం అనుకున్నాము, ఆ రోజు కోర్టులో వేశారు, కోర్టులో వేసింది టీడీపీ వాళ్ళు అని చెప్పేసి ఏదో మాట్లాడాడు. మేమన్నా నోట్లో పుల్ల పెట్టుకుని ఉన్నావా? నువ్వు డాక్టర్ అయి ఉండి ఇంత నువ్వు చట్టం చెప్తే, డాక్టర్ అయి ఉండి ఇంత చట్టం చేసిన మీకు మేము చట్టం చదువుకున్న వాళ్ళం మాకు తెలియదా? ఎవడు కేసులు పెట్టాడో ఎవడు పెట్టించుకున్నాడో? కేసు పెడితే మాత్రం ఏమవుతుంది? ఎప్పటి నుంచి ఉన్న రిజర్వేషన్ కదా, 95 నుంచి ఉన్న రిజర్వేషన్ ఏమయ్యేది? నువ్వు అప్పీల్కి వెళ్ళినావా? నువ్వేం చేసినావు? పెట్టించేది నువ్వే. తగ్గించాలనుకున్నావు, పెట్టించుకున్నావు, పెట్టించుకుని తగ్గించుకున్నావు. ఈ రోజు వచ్చి ఈయన మాట్లాడతాడు. ఇన్ని రోజులు మాయమైపోయినావు, ఆడిపోయినావు. ఓసారి సమాధానం చెప్తే బాగుంటుంది. అంటే ఎవరైనా జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళని ఏమైనా కలిసినవా? వాళ్ళ బాధలు ఏమన్నా విని భయపడ్డావా? భయపడి ఎక్కడైనా దాచుకున్నావా? ఫస్ట్ ఇంతకుముందు తొడలు మెడలు కొట్టుకునేటోడిన, ఇప్పుడు ఆ తొడాడుంది, ఆ మెడాడుంది. ఎందుకని చెప్పేసి ఇంత డల్ అయిపోయారు? ఒకసారి సమాధానం చెప్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక ఫ్యానిజం ఉంటుంది సార్. అవును. ఈయన రెబలిజం అంటే నాకు బాగా ఇష్టం. సో మళ్ళీ ఒకసారి అన్న తొడవ మెడవ కొడితే చూడాలని ఉంది నాకు. ఎలక్షన్ టైంలో పడతారేమో. ఓహో, ఆ టైంలో మళ్ళీ గెలుస్తామనా? అంతే. మళ్ళీ ఓడిపోగానే మాయమా? ఇదేంటి సార్ నాకు అర్థం. అంటే మన తెగింపు అన్నది మన పదవిలో ఉంటుందా? మనిషి రక్తంలో ఉండాలి కదా. కానీ నిజంగా అంత పెద్ద ఓట్ బ్యాంక్ ని వీళ్ళు ఎందుకు కుదించారు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడుతున్నారు, దాన్ని నేను సింపుల్ భాషలో చెప్తా. పోయే కాలం అంటారా? పోయే కాలం వచ్చినప్పుడు ఎవడేం చెప్పినా వినం, పట్టించుకోం. 154 సీట్లు వస్తే, అంటే ఆ ఒక్కడి ఇటు కలిసాడు కాబట్టి 154 వేసుకోండి. 154 సీట్లు వస్తే ఎట్లా పనిచేయాలి? ఎంత బాగా పనిచేయాలి? అవును. మీరు మీ 5 సంవత్సరాల్లో మీరు పోలవరం పూర్తి చేసి ఉండవచ్చు, అమరావతి ఫేజ్ 1 మీరు పూర్తి చేసి ఉండవచ్చు. ఇవన్నీ చేస్తే నిజంగా మిమ్మల్ని గుళ్ళో పెట్టి పూజించుకునేవాళ్ళు. గుళ్ళో కాదండి, ఆయన అంటూ ఉంటారు కదా, నా ఫోటో ప్రతి ఇంట్లో ఉండాలని జగన్ గారు పదే అంటారు కదా. సార్ నాకు కూడా చాలా కోరికలు ఉన్నాయి జీవితంలో. నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఒక ప్యాలెస్ కట్టుకోవాలని, నేను కూడా ఒక ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి అవ్వాలని, రేపు పొద్దున ప్రధానమంత్రి రేసులో నేను కూడా ఉండాలని. కోరికలు కళలు కనడంలో తప్పులేదు సార్. ఆ కళల కోసం నేనేం కృషి చేస్తున్నాను? ఫోటో పెట్టుకోవాలని ఉంటే అయిపోయిందా? ఆ ఫోటో కోసం మీరు ఏం చేశారు? రేపు పొద్దున పోలవరం కంప్లీట్ అవ్వనివ్వండి, అమరావతి ఫేజ్ 1 కంప్లీట్ అయితే చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ప్రతి ఇంట్లో. చరిత్ర ఏం చేస్తారు? అరే ఆల్రెడీ ఆ గెజెట్, అమరావతి గెజెట్ ఉందండి. అవును. జనాలు ఫోటో ఫ్రేమ్ కట్టించుకొని ఇంట్లో పెట్టుకున్నారు. ఆల్రెడీ సగం అయిపోయింది పని. రేపు పొద్దున్న ఈ ఓపెనింగ్లు అయిపోయి ప్రధాని గారు వచ్చి ఓపెనింగ్ చేస్తే యాడమొహం పెట్టుకుంటారు వీళ్ళు, నాకు అర్థం కాదు. అందుకే ఏం చేస్తున్నారు? డైరెక్ట్ రాజకీయం చేయట్లా, పుల్లలు పెడుతున్నారు ఇండైరెక్ట్గా. ఆ డిఎస్సి అని, అదని, ఇదని. అంటే అక్కడెక్కడో చూశారు, ఇదేదో బాగుంది జంజీర్ అని చెప్పేసి వీళ్ళ పార్టీలో ఉన్న జంజీలు అందరినీ తీసుకొచ్చారు. అంబటి రాంబాబు గారు, రోజా గారు, ఆ జంజీలతోటి మాట్లాడిస్తున్నారు. నాకు అర్థం కాదు. 30 ఏళ్ల క్రితమే వయసు అయిపోయింది జంజీలకి, వీళ్ళకి కొంతమందికి 50 ఏళ్ల క్రితమే అయిపోయింది అనుకోండి. వాళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడతాడు. నెక్స్ట్ డిఎస్సి మీద పోరాటం, ఒక్కళ్ళేడు అందులో డిఎస్సి రాసినాడు. ఎక్కడ పోరాటం అండి? అది నాకు అర్థం కాదు. రాజకీయ కుట్ర. రాజకీయాలు ఎందుకండి? మంచి చేయండి, సమస్యల మీద పోరాటం చేయండి, సమస్యల గురించి మాట్లాడండి. అండ్ ఇంకో విషయం మర్చిపోయాను సార్ మీకు చెప్పడం, ప్రతి పోలీస్ స్టేషన్లోనూ వీళ్ళ మనుషులు ఉన్నారు. ఏం చేస్తున్నారు అంటే, వచ్చిందా కేసు? ఏం కేసు? రాజకీయంగా వాడుకోవచ్చా? అంతేంటి
కేసు రాగానే కేసు రిజిస్టర్ అవ్వగానే రాజకీయంగా వాడుకోవచ్చు ఆలోచిస్తున్నారు. ఓకే. ఇమ్మీడియట్గా దాన్ని తీసుకొచ్చి మన ఇది ఏమంటారు వైసీపీ ట్విట్టర్ హ్యాండిల్లో వేసేస్తున్నారు. ఓకే. ఆడబిడ్డని కాపాడలేని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు భార్యాభర్తలు ఇద్దరు కొట్టుకొని పోలీస్ స్టేషన్కి వచ్చినా కూడా అవే మాటలు మాట్లాడుతాం. ఏ కుటుంబంలో లేవు సార్ ఈరోజు కలహాలు? అదే మీ నాయకుల కుటుంబాల్లో కూడా కలహాలు ఉన్నాయి. సరే నేను మాట్లాడను, నాకు సంస్కారం ఉంది కాబట్టి. ఇవి కూడా పెడతారా? ఇంకా ఏ నిచ్చానికి దిగజారుతారు? రైట్. అదే ఎప్పుడు మారదాం? లేకపోతే పని చేయండి, మీ పార్టీలో ఉన్న ముఖ్య వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన పీకేసి నన్ను పెట్టుకోండి, నేను సలహా ఇస్తాను. జీతానికి పెట్టుకోండి, ఫ్రీగా ఎందుకు? ఎంతో జీతం మాట్లాడుకుందాం. ఎట్లా మీరు ఇప్పుడు బయట మొత్తం వీళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు, వైసీపీ వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు నన్ను ఏదో టీడీపీ వాళ్ళు కొనుక్కున్నారని. నిజంగా అండి బాబు, కొనుక్కున్నారని స్ప్రెడ్ చేసి దాంతోపాటు ₹1,00,000 అంటున్నారు. అరే చెప్తే 10 లక్షలు అనండి అయ్యా, లేదా కోటి అనండి. నేను ₹1,00,000 నా విలువ పడేసి నా పెట్రోల్కి రాదు అది చేస్తున్నారు. కాబట్టి నన్ను ఏదో మరి ఆ పదవి ఇచ్చి నాకే ఓ సాలరీ ఫిక్స్ చేస్తే మంచి సలహాలు నేనే ఇస్తా. చదువుకున్నోడిని, చదువు సంధ్యలోని వాళ్ళు కూర్చొని సలహాలు ఇస్తున్నారు. నేను చదువుకున్నోడిని కాబట్టి అదేదో నాకు ఇవ్వండి, మంచి పని చేద్దాం, ఏముంది?